మొన్న రీసెంట్గా ప్రవీణ్ పగడాల అన్నని చంపేశారు. దానికంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. నేను గమనించి చాలా ఆశ్చర్యం కలిగించిన నాకు ఒక విషయం ఏంటంటే, చచ్చిపోవటం దేవుని చిత్తం. గట్టిగా చెప్పకూడదా? దేవుడి ఏర్పాట్లో ఒక భాగం. ఎందుకు ఆయన చనిపోవాలంటే, ఆయన చనిపోవడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయనకు అన్యాయం జరగడం ద్వారా, ఆయనకి కీడు జరగడం ద్వారా సంఘాలన్నీ ఏకం కావాలి. హల్లెలూయా! అన్ని సంఘాలు నా సంఘం నా సంఘం నా సంఘం నా సంఘం అనే వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి అందరూ ఏకతాటికి రావాలి. మాది హెబ్రోను, మాది సిఎస్ఐ, మాది పెంతెకోస్తు, మాది ఓసన్న అని మాది మాకు సంబంధం లేదు. వాళ్ళతో మేము కలం, వీళ్ళతో కలము, మాది వేరు వాళ్ళది వేరు, మేము వాళ్ళది వేరు. ఇట్లా ఇప్పుడు దాకున్న ఈ కొట్లాట్లన్నీ సమస్యపోయి అందరూ ఏక మనసుతో ఏకాత్మతో ఒకే నడిపింపుతో ఒకే తాటి మీదకి రావాలని దేవుడే రేపుతున్నాడు. గట్టి చెప్పకూడదా? ఇది దేవుడు కార్యం. ఇది చాలా ఆశ్చర్యం. నేను ఒక వారం నుంచి ఇదే గమనిస్తా ఉన్నాను, నిద్రపోవట్లే నేను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మొన్నటిదాకా మేము సేఫ్టీ జోన్లో ఉన్నాం, మాకేం కాదు, మేము చాలా గొప్పవాళ్ళం, మా సంఘం గొప్ప అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా దేవుడు కదిలిస్తున్నాడు. హల్లెలూయా! ఏం చేస్తున్నాడు? కదిలిస్తున్నాడు. చాట కదిలిస్తున్నాడు. జల్లెడు మొదలైంది. అందరికి భయం ప్రారంభమైంది. అందరికీ ఏదో జరుగుపోతుందని భయం ప్రారంభమైంది. క్రైస్తవులకి భయం దేవుడే పుట్టిస్తున్నాడు. ఆ భయంలో అందరూ పాస్టర్ గారు మైక్ పట్టుకొని, నేను అనవసరంగా ఆ పాస్టర్ గారిని తిట్టాను, నన్ను క్షమించాను అని మైకులో చెప్తున్నాడు. ఈ రోజు నుంచి ఇక నేను నన్ను తప్పని తెలుసుకున్నాను. నేను ఆ అన్నం తిట్టా, ఈ అన్నం తిట్టా, ఈ పాస్టర్ని తిట్టా, నేను చేసిన తప్పని తెలుసుకొని ఈరోజు సరి చేసుకుంటున్నా. నేను ఈరోజు నుంచి అన్నోళ్ళతో కలిసి దేవుడి సేవ చేస్తాను ఏడుచుకుంటూ సాక్ష్యాలు చెబుతున్నారు. హల్లెలూయా! ఒక బలమైన ఉద్యమం ప్రారంభమైంది సంఘాల్లో, నాయకుల్లో మార్పు ప్రారంభమైంది. ఇక అందరూ ఒక మాట మీదకి వస్తున్నారు. ఇప్పుడు దేవుడు కార్యము క్రైస్తవ సంఘాల్లో రైజ్ అవుతా ఉంది.